ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ అమరన్న, ప్లీజ్ క్లాస్. ఒక 5 years నుంచి చేస్తున్నాం, బట్ మేము చాలా ప్రయత్నించినాం సార్. ఈసారి మీరు రావడం జరిగింది, సో ఇది ఒక అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే మీ నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. బ్లాక్ డే ఎందుకు చేస్తాం ఎవరైనా చెప్తారా? బ్లాక్ డే సిఆర్పిఎఫ్ జవాన్లపై జైషే మహమ్మద్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ అటాక్ చేయడం జరిగింది. అందులో టోటల్గా సిఆర్పిఎఫ్ 40 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక సైనికుడు చేసేటటువంటి ఉద్యోగం ఎవరికి కనపడదు, అది సరిహద్దులో చేస్తాడు కాబట్టి ఆ చేసే ఉద్యోగం అతనికే తెలుస్తుంది. ఎంత ఆర్మీ అంటేనే సాక్రిఫైస్ లైఫ్. యువత అనేటువంటిది డిఫెన్స్ లో ఆర్మీలో చేరడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఇప్పుడు ఎలా పనిచేయాలంటే ఒక సోల్జర్ గా పనిచేయాలని అంటారు. ఎందుకంటారు? సోల్జర్ యొక్క ఉద్యోగం చేసే పని అట్లా ఒక పారదర్శకంగా ఉంటుంది కాబట్టి. కానీ కష్టం ఉంటుందని చెప్పేసి భయపడకూడదు ఎప్పుడే కానీ. కష్టంలో ధైర్యం చేసి ముందుకెళ్లేవాడే సైనికుడు. సైనిక టీమ్ కు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీ మెంబర్స్ కు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున నమస్కరిస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. భారత్ మాతాకి. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో? ఓకే. ఎవరు నీ ఫేవరెట్ హీరో ఎవరు? చెప్పట్లు కొట్టాలి ఒకసారి. ఫేవరెట్ సినిమా హీరో ఎవరు అంటే నువ్వు అల్లు అర్జున్ అనాలి. ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఫస్ట్ నాన్న. ఓకే, మీ నాన్న మిమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తున్నందుకు, మీకు ఎంత బాగా చూసుకుంటున్నందుకు ఫస్ట్ మన హీరో నాన్న. నెక్స్ట్ ఎవరు అంటే మనకి ఆర్మీ. ఓకేనా? గుడ్. ఇక్కడ నుంచి ఎవరైనా హీరో ఎవరు అని అడిగితే ఫస్ట్ నాన్న, తర్వాత ఆర్మీ. ఓకే, నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం. డిఫెన్స్లో జాయిన్ అవుదాం అనేసి వైజాగ్లో ఒక కాలేజ్లో జాయిన్ అయ్యా. ఎయిర్ ఫోర్స్ సెలక్షన్స్కి వెళ్ళాను సార్ నేను. కాకపోతే అన్ఫార్చునేట్లీ మిస్ అయింది. బట్ ఎప్పుడు కూడా నాకు ఈ ఆర్మీ అన్నా కూడా, ఎయిర్ ఫోర్స్ అన్నా కూడా, నేవీ అన్నా కూడా, ఈ మూడు మన దేశాన్ని 4 పక్కల నుంచి కాపాడుతూనే ఉంటాయి ఎప్పుడు. ఆ రోజు జరిగిన రోజు మన ఎంతమంది చనిపోయారు? 40 మంది కదా. 40 మందికి వాళ్ళ తలేది, మొండెమేది, కాళ్ళేది, చేతులేవి ఏవి కూడా ఎవరి ఏవి అనేసి ఎవరికి గుర్తుపట్టలేనంతగా మన సైనికులు చనిపోయారు. ఆ రోజు అక్కడ పడిపోయి ఉన్నాయంట. మొత్తం మాంసపు ముద్దలన్నీ పడిపోయి ఉంటే ఎవరి భాగం ఏదో తెలుసుకోలేక మన వాళ్ళు అవన్నీ సేకరించి DNA టెస్టులు చేసి సైనికులు ఏమి ఇది అనుకుని వాళ్ళ ఇంటికి పంపించలేక పోయిన పరిస్థితి ఎంత దారుణం తెలుసా? అది ఎంత దారుణం. 40 మంది ఒకేసారి చనిపోవడం అనేది మన భారతదేశానికి ఎంతో లోటు. దేశం ఏం కోల్పోయినా సరే, అది సాఫ్ట్వేర్లో పెద్దగా రాణించకపోయినా, లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒక్క సైనికుడిని కోల్పోతే మాత్రం భారతదేశం చాలా కోల్పోయినట్టు. నేను అది మాత్రం చెప్పను. ఒకరోజు అమ్మానాలను వదిలి బయటకు వెళ్ళాలంటే ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని మనం ఎంత బాధపడతాం కదా. అందరినీ వదిలేసి, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు ఉంటారు, వీళ్ళందరినీ వదిలేసి ఎక్కడో మన కోసం అక్కడ రాత్రి పగళ్ళు తిన్నారా లేదా అని కూడా లేకుండా అలా నిలబడే ఉంటారు మన కోసం. బట్ మన దౌర్భాగ్యం ఎలా ఉందంటే ఈ రోజుల్లో యూత్ ప్రతి ఒక్కరికి February 14th అంటే వ్యాలంటైన్స్ డే అని అందరికీ తెలుసు, కానీ ఈ ఘటన జరిగిందనే విషయం చాలా మందికి తెలియదు. ఎంత బ్యాడ్ కదా ఇది, అవునా కాదా? మీ అందరికీ ఒకటే చెప్తున్నా, చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. దానితో పాటు చాలామంది మన జవాన్ల చరిత్రలు ఉంటాయి, అవి సేకరించండి. ఓకే, అర్థమైందా? నేను చెప్తుంది అర్థమవుతున్నా మీకు. ఒక సైనికుడు ఎంత పోరాడతాడు, అక్కడ ఏం చేస్తాడు, ఇవన్నీ తెలుసుకోండి. అసలు సైనికుడు కావాల్సిన అర్హతలు ఏంటి, అక్కడికి వెళ్ళాక ఎలాంటి పరీక్షలు ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. నేను అనేది ఏంటంటే సార్, మన పాఠాల్లో అన్నీ ఉంటున్నాయి. మన పూర్వ చరిత్ర, అశోకుడి గురించి ఉంటాయి, లేకపోతే అన్నీ ఉంటాయి. కానీ ఒక జవాన్ గురించి కూడా, ఒక సైనికుడికి ఉండాల్సిన ఆయన చేసే విధులన్నిటి కూడా దాని గురించి క్షుణ్ణంగా వెళ్ళదు. తర్వాతి తరాలకి, అంటే ఇప్పుడున్న ఏరియాలో ఉన్న పిల్లలకి
దీని గురించి ఒక అవగాహన తెలియజేద్దామని మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానికి నిజంగా సెల్యూట్. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే డైరెక్ట్ గా వీళ్ళని నేను చూడటం అనేది నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू केसरी